కేతా సుబ్బారావు గారు దాని జీవితాన్ని కలకంకితం చేశాడు. నాకు తెలిసి నేను ఈ కళారంగం వచ్చినప్పటి నుంచి నాకు గుర్తింపు తెచ్చింది కూడా కేతా సుబ్బారావు గారు. అనేక సార్లు అనేక కార్యక్రమాల్లో నేను లేదు ప్రోగ్రాం లేదు. ఆ విధంగా వారు ఇచ్చిన షీల్డ్ కానీ సర్టిఫికేట్ కానీ ప్రతి ఇంట్లో నా ఫోటో. దానికి కారణం కేతా సుబ్బారావు. తనకు 10 రూపాయలు వస్తే దానికి ఇంకో 10 వేసి 20 రూపాయలు ఖర్చు పెట్టాము. కళారంగం ఉందంటే దానికి కారణం కేతా సుబ్బారావు. మనకి ఆరోగ్యం బాగున్నా బాగాపోయినా తన బిడ్డ సంపాదనలో నానా ఇది ఖర్చు పెట్టుకోవాలంటే ఆ డబ్బు తీసుకొచ్చి కళాకారులు ఖర్చు పెడతారు. ఎంత అమాయకుడు అంటే అంత అమాయకుడు. తన కొన ఊపిరి వరకు కళారంగం ఎంతమందిలో స్టేజ్ మీద పరిచయం చేసిన గొప్ప వ్యక్తి. తనకి ఎన్ని చెప్పినా కూడా వారానికో 2 వారాలకో ప్రోగ్రాం చేయండి అది నిద్రపడదు. ఇప్పుడు కూడా ఆ కళారంగాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. ఈరోజు మనకు గొప్పగా చెప్పాడు. నెల్లూరులో ఒక 5-6 మంది ఉంటారు. దాంట్లో కేతా సుబ్బారావు గారు, అదే అమ్మాలగారు గారు, అదే దగ్గుబడి రాధాకృష్ణ గారు, ఇంకొక 2-3 ఉన్నారు. వీళ్ళు నిత్యం కూడా వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా కూడా కళారంగం కోసం, కళల కోసం, కళాకారుల కోసం శ్రమపడుతూ తన జీవితాన్ని చేసిన గొప్ప వ్యక్తి కేతా సుబ్బారావు గారు. వారు ఇంట్లో ఎన్ని చెప్పినా కూడా తన కాలు బాగాలేకపోయినా కూడా వచ్చి ప్రోగ్రాం చేస్తాడు. ఈరోజు కళారంగం బతుకుందంటే దానికి కారణం కేతా సుబ్బారావు. ప్రియమైన మిత్రులారా, కేతా అంకులు మెమోరియల్ ట్రస్ట్ అనేది బతికి పట్టగట్టిందంటే దానికి మూల కారణం మా అమరావతి కృష్ణారెడ్డి. ఆయన ఊరికే కళాబంధు వల్ల కళల్ని ప్రోత్సహిస్తారు కాబట్టి, కళాకారులకు చేతులిస్తారు కాబట్టి కళాకారులంతా ఆయన అభిమానిస్తూ కళాబంధు అనే బిరుదిచ్చి సత్కరించడం జరిగింది. అటువంటి మహానుభావుడు ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు పూలమాల సత్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఒక హీరో, ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి, ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఆయన ఒక సకల వలవుడు. ఆయన చెప్పలేమని బిరుదులిచ్చినా ఆయన చాలవు. ఇన్ని పేజీలు తిరిగేసినా ఒక పేజీ వస్తూనే ఉంటుంది. చివరి పేజీ అంటూ అమరావతి కృష్ణారెడ్డి గారు లేదు 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 రాదు కూడా. ఇన్ని పేజీలు తిప్పు ఆ పేజీ వస్తూనే ఉంటుంది. ఆ పేజీలో మనం రాసుకుంటూ పోతూనే ఉంటాం. అటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు. అమరావతి కృష్ణారెడ్డి గారు ఈరోజు ఇక్కడికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాను. వారికి నేను నాకంటే వయసు చిన్నవాడైనా ఆయనకి పాదాభివందనం చేస్తున్నాను. దీనికి సార్ మీరు ఆరోగ్య అష్టాయిషాలతో కలకాలం వర్తిల్లాలని, ఆ దేవుడి ఆశీస్సు మీకు ఎలవేళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గురించి అమరావతి మన అమరావతి అందరికీ నమస్కారం. ఈరోజు భగవతి తలంపుగా అమరావతి కృష్ణారెడ్డి గారు ఇక్కడికి రావడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే కళాబంధు అనేటువంటి బిరుదుకి సరైన నిర్వచనం సింహపురిలోనే కాదు ఎక్కడైనా ఎవరైనా ఉన్నారంటే అది మన అమరావతి కృష్ణారెడ్డి గారు. కళాకారుల్ని బిడ్డల్లాగా ఆదరిస్తూ వాళ్ళ మంచి చెడ్డల్ని అడిగి మరీ కనుక్కుంటూ ముందుకు పోతున్నారు. ఈరోజు నేను పేపర్లో లేదు స్టేటస్లో చూడడం జరిగింది. బకాసర అనేటువంటి ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ హీరోగా నటిస్తూ సార్ ముందుకు పోతున్నారని తెలిసి చాలా సంతోషపడ్డాను. అది మళ్ళా ఒకరోజు పోయి కనబడి చెప్దాం అనుకున్నాను. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చేసారు సార్. వారు నిజంగా కూడా నేను శాంతి కల్చరల్స్ అనేది కూడా ఇప్పుడు ఆయన కేతా అంకులు మెమోరియల్ ట్రస్ట్ గురించి చెప్పినట్టే లేట్గా వచ్చాను నేను. కేతా అంకులు మెమోరియల్ ట్రస్ట్ చాలా కాలం నుంచి నేను 2010లోంచి వచ్చాను. అప్పటి నుంచి కూడా సారు నా ప్రతి ప్రోగ్రాంలో కూడా నాకు అండదండలు ఉంటూ ముందుకు నడిపాడు. ఏ రోజు కూడా ఆయన ఆ మనిషే. ఎప్పటికైనా మేము ఆయన మనుషులమే, మేము కళాకారులం, మాకు ఆయన కళాబంధు. ఏ రోజుకైనా ఆయన మాతోనే ఉంటాడు, మేము ఆయనతోనే ఉంటాము. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ సినిమా సూపర్ హిట్ కావాలా, సారు ఇంకా మంచి మంచి సినిమాలు తీసి ఉత్తమ నిర్మాతగా ఎదగాలని మరీ కోరుకుంటూ ఆయన ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. పట్టుకో పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్, సస్పెన్సు, క్రైము, ట్రాజడీ,
ఇక ఫ్యామిలీ సెంటిమెంటు ఇవన్నీ కలిగిన ఒక సెంటిమెంట్ కలిగిన ఒక స్టోరీ, దాన్ని పట్టుకో లేదా నేనే అనే 2 టైటిల్ సెలెక్ట్ చేశాను. కనబడి విలన్ ఎందరినో మర్డర్ చేస్తాడు, కానీ లాస్ట్ వరకు తెలియదు. అటువంటి కిలారి క్యారెక్టర్ దయవించి నా కోసం ఇవ్వాలని పూర్తిగా తెలీదు. ఆ క్యారెక్టర్ లాస్ట్ వరకు ఫుల్ పర్సన్ కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ కథా సినిమా రకాల సంబంధించి మెటీరియల్ తెప్పిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అక్కడ మాట్లాడడం జరిగింది, నాకు తెలుసు. ఎవరు చెప్పాలి డైరెక్టర్ సినిమా తెలుసు.